ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఆ భార్యాభర్తలు ఇద్దరికి 3 సంవత్సరాల బాబు కూడా ఉండేవాడు. అయితే ఆ బాబుకి తరచూ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండేవి. వీళ్ళు కష్టపడ్డ ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ బాబుకి పెట్టుకునేవాళ్ళు. ఆఖరికి చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు. సడన్గా వాళ్ళ భార్యకి ఆరోగ్య సమస్య వచ్చింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేలోకి డాక్టరు, అయ్యా 2 కిడ్నీలు పాడైపోయినాయి, తొందరగా ఆపరేషన్ చేయకపోతే మీ భార్య చనిపోద్ది అని అంటాడు. చనిపోద్ది అనేలోకి వీళ్ళ భర్తకి ఏం చేయాలో అర్థం కాక తెలిసిన ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేలోకి, నీ కాడ పొలమైనా బంగారమైనా ఇల్లైనా ఉంటే తాకట్టు పెట్టు, డబ్బులు ఇస్తామని అంటాడు. వీళ్ళ కాడ ఏమీ లేని పరిస్థితి. అప్పుడు డాక్టర్ కాడికి వెళ్ళి డాక్టర్ గారు మీరు ఆపరేషన్కి రెడీ చేయండి అని చెప్పి వాళ్ళ భార్యకి 2 కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. చేసేలోకి వీళ్ళ భార్య కోలుకొని మా ఆయన ఏడున్నాడని నర్సును అడగగా, మీ ఆయన ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు అనేలోకి వాళ్ళ ఆయన కాడికి వెళ్ళేలోకి బెడ్ మీద పనుకొని ఉండేలోకి వాళ్ళ భార్య చూసి కంటతడి పెట్టుకొని, ఏందండి ఇదనంటే, నేను అన్ని దిక్కలు అడిగాను, ఎవరు డబ్బులు లేవు అని చెప్పారు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తండ్రిగా నేను లేకపోయినా ఒక అమ్మగా నువ్వు బాబుని చూసుకోగలవు అన్న ధైర్యంతో నేను ఈ పని చేశాను అనేలోకి వాళ్ళ భర్త తన 2 కిడ్నీలు వాళ్ళ భార్యకి ఇచ్చేసి